హరే కృష్ణ. అందరికీ నమస్కారము. మన తెలుగు భగవద్గీత సెషన్‌కి ఈరోజు మన స్వాగతం అందరికీ. ఆహ్, మనము పూర్వపు ఆచార్యుల ప్రార్థనలతోటి మన క్లాస్ మొదలుపెడదాము. నాతో పాటు మీరందరూ కూడా చెప్పుకోండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं सद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. అందరికీ నమస్కారము. ఒక్క నిమిషం ఉండండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభావతి మాతాజీ బాగున్నారా? బాగున్నాను మాతాజీ. ఈ మధ్య టూర్ వెళ్ళాము, అందుకని నేను. అవునా, ఓకే, టూర్ వెళ్ళారా? ఓకే. అవనిగడ్డ కళ్యాణం ఉంటుంది మాకు వైశాఖ పౌర్ణానికి, అక్కడికి వెళ్ళాము. అదే అనుకున్నాను, ఏంటా మీరు చాంటింగ్ నెంబర్ కూడా పెట్టట్లేదు ఏంటి? చాటింగ్ కూడా చేయలేకపోయినా, అదే ఇవాళ నుంచి మొదలు పెడతాను. సరే సరే మాతాజీ, షూర్, తప్పకుండా. సో లాస్ట్ టైం నరసయ్య ప్రభు లాస్ట్ చదివారు, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్నామంటే మనం 10వ అధ్యాయంలో ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు మనకి భగవద్ దివ్య విభూతులు అని చెప్పుకుంటున్నాం. మనం విభూతులన్నీ భగవంతుడి ఐశ్వర్యాలు ఏంటనేది భగవంతుడు చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా లాస్ట్ శ్లోకాల్లో ఉన్నాము, అది ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఎటువంటి విభూతులు మాతాజీ చెప్పండి మాతాజీ. యా, ఇవాళ హనుమత్ జయంతి కదా మాతాజీ. హనుమాన్ జయంతి ఈరోజు మీకు అక్కడ రామచరిత మానస్ చదువుదామా? ఈరోజు లేదు దానికి ప్లాన్ మాతాజీ. ఈరోజు 10వ చాప్టర్ మనం ఫినిష్ అప్ చేసేసేయాలి ఇంకా. అది ముందు మనం సరే మాతాజీ. ఇప్పుడు ఇంకా భగవద్గీత చేసేద్దాం ఈరోజు, సరేనా? ఎందుకంటే ఈ 10వ చాప్టర్ నెక్స్ట్ వీక్ మనకి క్లాస్ లేదు, ఎందుకంటే మా గురువు గారు వస్తున్నారు కాబట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఈ వారం ఎలా అయినా నేను 10వ చాప్టర్ ఫినిష్ అప్ చేద్దాం అనుకున్నాను, సరేనా? మనం రామచరితమానస్ మళ్ళీ చదువుదాం, నేను చెప్తాను ఇప్పుడు, సరేనా? కుదిరినప్పుడు. ఓకే మాతాజీ. నేను షేర్ చేస్తున్నాను స్క్రీన్. ఇప్పుడు మనం 33 శ్లోకాలు మనము అయ్యింది. అయితే ఒకటి ఏంటంటే 34వ శ్లోకం కూడా నరసింహ ప్రభు చదివేనట్టున్నారు, కానీ మనం చర్చించలేదు దాని గురించి. అందుకని ఈరోజు వీలైతే దాన్ని చర్చిద్దాము. 34వ శ్లోకం, లెట్ మీ గో. 34వ శ్లోకం చదివాం మనం యాక్చువల్గా, కానీ ఏంటంటే కొంచెం చర్చించాలి ఇది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నారంటే, ఒకసారి మళ్ళీ శ్లోకం చదువుతాను నేను. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్శ్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిక్షమాః. అంటే ఏంటంటే
మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అన్ని భగవంతుడి యొక్క దివ్య విభూతులన్నీ కూడా చెప్తున్నారు కదా దీంట్లో. భగవంతుడు తన గురించి తనే అన్నిట్లో తనే అంటే ఉన్న రకరకాల కేటగిరీస్లో ఏదైతే అత్యుత్తమమైనటువంటి ఉంటుందో అది తనే అని చెప్తున్నారు. అత్యంత ఉత్కృష్టమైనది ఏదైతే ఉంటుందో అది తనే అని భగవంతుడు చెప్పేదే ఇదన్నమాట. అయితే ఇప్పుడు అనువాదంలో ఏం చెప్తున్నారంటే, సర్వమును మృంగివేయినటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న సర్వజీవులకు ఉద్భవమును నేనే అయి ఉన్నాను. అంటే ఏంటంటే అది ఇంతకు మనం లాస్ట్ వీక్ మనం ఎక్కువ చర్చించలేదు దీని గురించి. అయితే ఏంటంటే అన్నిటిని హరించే ప్రక్రియలలో అంటే అన్నిటిని ఏదైతే హరిస్తుందో ఆ అన్నిటి ప్రక్రియలలో ఆయన భగవంతుడు మృత్యువు. అంటే ఎందుకంటే మృత్యువు అంటే ఆహ్, హరించే అన్నిట్లోకి ఆయన మృత్యువు అన్నమాట. ఎందుకంటే మృత్యువు కంటే ఏది ఎక్కువగా దేన్ని హరించలేదు కదా! ఇప్పుడు ఎందుకని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మన ఇంట్లో అన్ని రకరకాల వస్తువులుంటాయి. ఒక దొంగ వస్తాడు మన ఇంటికి. వస్తువులేవో దొంగలిస్తాడు. సంపద దొంగలిస్తాడు. మహా అయితే ఏం చేస్తాడు? హ్మ్. రకరకాల నగలు అవన్నీ నో హరిస్తాడనమాట. అయితే ప్రాణాలు కూడా కొంతమంది హరించొచ్చు వచ్చి. కాపోతే అలా ఎవరు వచ్చి నిజంగా మనని హరించినా, హరించకపోయినా, మన దగ్గర ఉన్నవి ఏవైనా సరే హరించినా, హరించకపోయినా, కానీ చిట్ట చివరికి భగవంతుడు మృత్యు రూపంలో వచ్చి మనని హరిస్తాడు. అప్పుడేమవుతుంది? మనకి ఇలా దొంగలొచ్చి మన ఇంట్లో సంపదనంతా దోచుకోకపోయినా గూడా చిట్ట చివరికి భగవంతుడు మృత్యు రూపంలో మనని హరించి వేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకున్న సంపదలు గానీ, అన్నీ కూడా మనకున్న వస్తువులు, సంపదలు అన్నీ కూడా ఎళ్ళిపోతాయి గదా! మనతో పాటే ఎళ్ళిపోతాయి అన్నీ. ఇంక వాటితో మనకి సంబంధం ఏముంది కదా! అందుకని ఏంటంటే భగవంతుడు సర్వముని హరించేటువంటి వాటిలో ఆయన అత్యున్నతుడనమాట. అంటే మృత్యువు అనమాట ఆయన. ఎటువంటి అంటే మృత్యువు కంటే ఇంకా హరించేదేది లేదు. దాన్ని మించింది ఇంకొకటి లేదు కాబట్టి హ్మ్. సో, మృత్యువు అన్నిటికంటే గొప్ప హరించేదనమాట. సో, దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. మరియు సృష్టింపబడినున్న సర్వజీవులకు ఉద్భవాన్ని అంటే ఏంటంటే భవిష్యత్తులో జరిగే ప్రక్రియలన్నిటికి కూడా ఆయన ఉద్భవం, ఆయన పుట్టుకనమాట. అంటే భవిష్యత్తులో ఉద్భవించే ఈ దేనికైనా కూడా ఆయనే మూలము అని చెప్తున్నారు. ఆయనే పుట్టుక అని చెప్తున్నారు. తర్వాతేంటంటే శ్రీలయందలి యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, సహనం అని నేనేం చెప్తున్నాను అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి దానికి కూడా అధిష్టాన దేవతలని ఉంటారనమాట. అలా ప్రతి ఒక్కదానికి అధిష్టాన దేవతలుంటారు. దాంట్లో ఆహ్, అత్ ఉత్కృష్టమైనటువంటి అత్యున్నతమైనటువంటి అధిష్టాన దేవతలు ఎవరంటే వీళ్ళనమాట. ఎవరంటే నా అలాంటి నారీమణులలో కీర్తి అంటే యశస్సు అంటే కీర్తి, వైభవము, తర్వాత మధురమైనటువంటి వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనము ఇవన్నిటికి కూడా అధిష్టాన దేవతలు ఉంటారనమాట. ఈ ఈ ఈ అధిష్టాన దేవతలు అన్ని అధిష్టాన దేవతల కన్నా గూడా ఉత్తమమైన వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా నేను అని భగవంతుడు చెప్తున్నాడనమాట. ఓకే. సరే ఇప్పుడు నరసింహప్రభు తర్వాత ఎవరొస్తారు మనకి? ఓకే. ప్రభావతి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాహ్! మీరు చదవండి. హరే కృష్ణ. మృత్యుం సర్వహరచ్చాహ హముద్భవచ్చ భవిష్యతాం కీర్తిం కీర్తిం త్రీర్వాచ నారీణాం శృతిర్మేత ధృతిం క్షమా. అనువాదము: సర్వమును మృంగివేయినటువంటి మృత్యువును మరియు సృష్టించబడుచున్న సర్వజీవులకును ఉద్భవమును నేనే అయి ఉన్నాను. శ్రీలయందల యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, సహనమును నేనే. భాష్యము: మానవుడు జననముతోనే ప్రతి క్షణము మరణించుట ఆరంభించును. ఈ విధముగా మృత్యువు జీవుని ప్రతి క్షణము కబళించుచున్నది. కానీ దాని చిట్ట చివరి ఆఘాతమే మృత్యువుగా పిలువబడును. ఆ మృత్యువునే శ్రీకృష్ణుడు భవిష్యత్తు పురోగతికి సంబంధించినంత వరకును జీవులు పుట్టుట, పెరుగుట, కొంతకాలం స్థితిని కలిగిండుట, ఇతరములను సృష్టించుట, కీర్తించుట, చివరికి నశించుట అనడి 6 విధములైన మార్పులను ప్రధానముగా పొందుచుందుదు. ఇట్టి మార్పులన్నింటిలోనూ మొదటిదైన గర్భము నుండి జననము అదియును శ్రీకృష్ణుడే. ఈ జన్మమే భవిష్యత్తు కర్మలన్నింటికి ఆరంభము. కీర్తి, శ్రీ, వాక్కు, శృతి, బుద్ధి, ధృతి, సహనము అని పేర్కొనబడిన 7 విభూతులు స్త్రీలింగములుగా భావింపబడును. వానన్నింటినీ గాని లేక కొన్నింటిని గాని కలిగి ఉన్నచో మానవుడు కీర్తివంతుడగును.
ఎవరైనానో ఒకడు ధర్మాత్మునిగా ప్రసిద్ధి పొందినచో అతని కీర్తిమంతుడు, వైభవోపేతము కాగలడు. ఉదాహరణకు సంస్కృతము పరిపూర్ణమైన భాష అయినందున అది ప్రశంసింపబడినది. ఏదేని విషయమును అధ్యయనము చేసిన పిమ్మట మానవుడు దానిని గుర్తించుకొనగలిగినచో వానిని శృతి శోభితుడని చెప్పుదురు. పలు విషయములపై పెక్కు గ్రంథములను పఠించుటయే కాకుండా వానిని అవగాహన చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుట మేధ ఎనబడును. అది మరి యొక్క విభూది. చంచలత్వమును జయించు శక్తియే ధృతి అనబడును. పరిపూర్ణ యోగ్యతలను కలిగి ఉండి మానవుడు నమ్రతను మృదు స్వభావమును కలిగి సుఖదుఖముల యందు సమత్వమును చూపగల శక్తిని కలిగి ఉన్నచో అతని ఆ లక్షణము విభూతిని క్షమ అనబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అంటే ఇక్కడ ఏమీ లేదు, మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏంటంటే ఇప్పుడు మనం పుడుతూనే ప్రతిక్షణం మరణం సంభవిస్తుంది ఎందుకన్నారంటే అంతే కదా. ఇప్పుడు మనం పుట్టంగానే ఒక రోజు గడుస్తుంది, 2 రోజులు అంటే మన జీవిత కాలంలో ఒక రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, ఒక నెల రోజులు అవ్వగానే 4 రోజులు మన జీవిత కాలం నుంచి అయిపోయింది. సపోజ్ మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతాం అనుకున్నాం, దాంట్లో 4 రోజులు అయిపోయినట్టే కదా. అందుకే ప్రతిరోజు మనం చచ్చిపోతూనే ఉన్నాం. కానీ ఫైనల్గా మనం అసలు దాని గురించి అసలు ఆలోచించమో చర్చ చేయము. కానీ ఫైనల్గా ఏమవుతుంది, మనం చనిపోయినప్పుడు ఫైనల్గా మృత్యు రూపంలో భగవంతుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా. అది ఫైనల్ మనకి అఘాతం అన్నమాట. సో ఆ మృత్యువు కూడా అందుకే అన్ని ప్రతిరోజు ఉండే మృత్యువుల్లో అన్ని మృత్యువుల్లో కంటే ఆ అఘాతమే పెద్ద మృత్యువు కాబట్టి అది భగవంతుడని చెప్తున్నారనమాట. సో అందుకని తర్వాత గర్భము ఇటు మార్పులన్నీ మనకి ఇప్పుడు మనం 6 రూపాంతరాలు చెందుతామని ఇంతకుముందు మనం చాలాసార్లు చర్చించాం. మనం పుడతాము, కొంతకాలం అలా ఉంటాము, తర్వాత పెళ్లి చేసుకుని బై ప్రొడక్ట్స్ వస్తాయి, మన పిల్లలు వాళ్ళ కంటాము, తర్వాత కొంతకాలానికి మనం క్షీణిస్తాము, తర్వాత నశిస్తాము. ఇలా 6 రూపాంతరాలు చెందుతారు ఎవరు పుట్టినా కూడా. కానీ ఇటు మార్పులన్నింటిలో మొదట ఏంటి, గర్భం నుండి జననము అది కదా. ఫస్ట్ గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా ఈ రూపాంతరాలన్నీ చెందేది. అంటే ఫస్ట్ జననంతో స్టార్ట్ అవుతుంది. అట్టి జననం కూడా భగవంతుడే అని చెప్తున్నారనమాట. సో ఎందుకంటే ఈ జన్మమే భవిష్యత్తు కర్మలన్నిటికీ ఆరంభం. ఫస్ట్ మనం పుట్టినప్పటి నుంచి ఇంకా మనం కర్మ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఉద్భవమును నేనే అయి ఉన్నానని చెప్తున్నారు. అలాగే శ్రీలయందలి ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. ఏంటంటే మామూలుగా కీర్తి అంటే యశస్సు అంటే కీర్తి, శ్రీ అంటే ధనము, వాక్కు అంటే మంచి వాక్కు, స్మృతి అంటే మెమరీ పవర్ అంటే ఏంటది జ్ఞాపక శక్తి, మన బుద్ధి తెలివితేటలవి. ధృతి అంటే ఏంటో ఇక్కడ చెప్పారు. ధృతి అంటే ఏంటంటే చంచలత్వమును జయించే శక్తియే ధృతి. మనం చాలా చంచలంగా ఉంటాం, మన మనసు చాలా చంచలం. ఆ చంచలత్వాన్ని జయిస్తే ధృతి అంటారట. అలాగే మేధ అంటే మన తెలివితేటలు. ఇవన్నిటికీ కూడా ఏంటంటే అధిష్టాన దేవతలు ఉన్నారు, అవన్నీ కూడా భగవంతుడే అని భగవంతుడు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నెక్స్ట్ బృహత్సామ తదాసామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షో అమృతూనాం కుసుమాకరః. సామవేద మంత్రముల్లో నేను బృహత్ సామమును, ఇంతకుముందు మనం కనుక చూసుకుంటే వేదాల్లో 4 వేదాల్లో భగవంతుడు సామవేదం అని భగవంతుడు ఇంతకుముందు తన విభూతి గురించి చెప్పుకున్నారు ఇంతకుముందు శ్లోకాల్లో. అయితే ఆ సామవేదంలో బృహత్ సామ అని ఒక మంత్రం ఉంటుందన్నమాట. సో అది గొప్ప మంత్రం అన్నిటికంటే. సో ఆ మంత్రాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నారు. తర్వాత ఛందస్సులో నేను గాయత్రిని, గాయత్రి మంత్రం మరి భగవంతుడే కదా. ఛందస్సులో నేను గాయత్రిని, మాసములలో మార్గశీర్షం ఆయన, ఋతువులలో వసంత ఋతువు ఆయన అనమాట అని చెప్తున్నారు. అంటే ఏది బెస్ట్, ఏది ఉత్కృష్టమైనదో అత్యుత్తమమైనదో అది ఆయన అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎవరు నెక్స్ట్, రత్నమాల మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. కనిపిస్తుందా మాతాజీ? ఎక్కడ భారతదేశం? బృహత్ సామ ఇక్కడ తథాసామ్యం గాయత్రీ చ. హరి బోల్. గాయత్రి. హలో హరే కృష్ణ. చదవండి. బృహత్సాన తథాసామ్యం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షో అమృతూనాం కుసుమాకర. సమవేద మంత్రములలో నేను బృహత్సామమును, కవిత
కవితా ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశిరమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. వేదములలో తాను సామవేదములను భగవానుడు ఇదివరకే వివరించి ఉన్నాడు. వివిధ దేవతలచే గానం చేయబడిన అందమైన గీతములతో సామవేదము నిండి ఉండును. అట్టి గీతములలో బృహత్సామము అన్నది ఒకటి. ఇది అసాధారణమైన మాధుర్యమును కలిగి ఉండును. సారీ, దీనిని అర్ధరాత్రి సమయం నందు గానం చేయుదురు. సంస్కృతమున కవిత్వమునకు నిశ్చితములైన నియమములను అనేకము కలవు. ఆధునిక కవిత్వంలో జరుగునట్టు దాని యందు ప్రాస మరియు చందములు తోచినట్లుగా రచింపబడవు. అట్లు నియమబద్ధముగా రచింపబడిన కవిత్వములలో గాయత్రి మంత్రము ప్రథమమైంది. యోగులైన బ్రాహ్మణులచే జపింపబడు ఈ గాయత్రి మంత్రము మిక్కిలి ప్రధానమైంది. ఈ మంత్రము శ్రీమద్ భాగవతం నందు పేర్కొనబడినది. ఈ గాయత్రి మంత్రం ప్రత్యేకంగా భగవద్ అనుభూతి కొరకై ఉద్దేశింపబడి ఉన్నందున అది దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. ఆధ్యాత్మికంగా పురోగతి చెందిన వారి కొరకై ఈ మంత్రం ఉద్దేశింపబడినది. దీనిని జపించుటలో ఆధ్యాత్మిక సాఫల్యమును పొందువాడు భగవానునితో గుణైక్యమును పొందును. కానీ ఈ మంత్రమును జపించుటకు మొదట పరిపూర్ణత్వం పొందిన మానవుని లక్షణములను భౌతిక ప్రకృతి నియమముల అనుసరించి సత్వగుణములను అలవర్చుకునవలను. వైదిక జీవనము విధానమునందు గాయత్రి మంత్రం మిక్కిలి ప్రధానమైంది. ఇది పరబ్రహ్మపు ధ్వని అవతారముగా పరిగణింపబడుచున్నది. దానిని ఆరంభించినది బ్రహ్మదేవుడు మరియు అది అతని నుండియే గురు శిష్య పరంపర ద్వారా తర్వాతి తరముల వారికి అందించబడినది. భారతదేశంలో మార్గశిర మాసము నవంబరు, డిసెంబరు అన్ని మాసములలోకి ఉత్తమమైనదిగా పరిగణింపబడిను. ఎందుకనగా ఆ మాసమున జనులు పొలముల నుండి ధాన్యమును సేకరించి ఆ ఆనందంతో ఉందురు. అదే విధంగా ఋతువుల యందు వసంత ఋతువు ప్రపంచమంతటికి అత్యంత ప్రియమైంది. అప్పుడు వాతావరణము అతి వేడిగా కానీ అతి శీతలంగా కానీ లేకుండా వృక్షములన్నీ వికాసము నుండి పుష్పములతోనూ మరియు ఫలములతోనూ నిండి ఉండును. శ్రీకృష్ణుని లీలలను స్మరింపజేయు అనేక ఉత్సవములను కూడా ఈ వసంత ఋతువునందే జరపబడుచున్న కనుకనే ఋతువులన్నిటిలోకి వసంత ఋతువు అత్యంత ఆనందదాయకమైనదిగా పరిగణింపబడును. అది దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి ప్రతినిధి. జై. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ అంతా చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, చక్కగా ఎంత బాగా చెప్పారంటే శ్రీల ప్రభుపాదుల వారు. ఇప్పుడు బృహత్ సామము అన్నారు కదా ఆయన. మంత్రాలలో సామవేదంలో ఉన్న మంత్రాలలో నేను బృహత్ సామంని అంటే ఏంటంటే అది చక్కగా అందమైన గీత అంట. అది చాలా చక్కగా సుమధురంగా ఉంటుంది. అది చాలా అసాధారణమైనటువంటి మాధుర్యం కలిగి ఉంటుంటే అది నేనే అని భగవంతుడు చక్కగా చెప్తున్నారు. ఈ బృహత్ సామముని రాత్రిపూట అర్ధరాత్రి సమయంలో గానం చేస్తారట. తర్వాత మాతాజీ కొంచెం మీరు మ్యూట్ చేసుకోండి, రత్నమాల మాతాజీ. సో తర్వాత కవిత్వానికి ఏంటంటే రకరకాల నియమాలు ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చే కొత్త కవిత్వాల్లో, ఆధునిక కవిత్వంలో అటువంటివేవి ఒక ప్రాస కానీ చందాలు కానీ ఏది కూడా రచించబట్టలేదు. అలా నియమబద్ధముగా రచించబడినటువంటి కవిత్వాలలో అలా కాకపోతే గాయత్రి మంత్రం మాత్రం చాలా నియమబద్ధంగా రచించబడింది అనమాట. సో చాలా ప్రసిద్ధమైన అనమాట. అది ఎవరు జపిస్తారు అంటే యోగ్యులైనటువంటి బ్రాహ్మణులు, చాలా శుద్ధమైనటువంటి బ్రాహ్మణులు మాత్రమే జపిస్తారనమాట. అయితే ఇది కేవలం భగవద్ అనుభూతి కొరకే ఉద్దేశించబడి ఉందన్నమాట. అంటే చాలా చాలా మనకి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది అనమాట గాయత్రి మంత్రాన్ని పొందితే గనక. అయితే సత్వగుణంతో ఉన్న వాళ్ళు మాత్రమే గాయత్రి మంత్రము నిజంగా పఠించడానికి అర్హులు అనమాట. అయితే
ఈ ఈ వైదిక జీవనంలో డెఫినెట్‌గా గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే మనందరికీ గూడా. అది పరబ్రహ్మపు ధ్వని అని గూడా అంటారట దాన్ని. సో, దాన్ని ఆరంభించింది బ్రహ్మదేవుడు. అంటే బ్రహ్మ గాయత్రి మంత్ర అంటారు దాన్ని. బ్రహ్మ గాయత్రి అంటారనమాట. అది అతని నుండే గురు శిష్య పరంపర ద్వారా తర్వాతి తరముల వాళ్ళకి వచ్చింది. బ్రహ్మ ద్వారా వచ్చిందని చెప్తున్నారనమాట. సరే మార్గశీర్షం ఏంటంటే నవంబర్, డిసెంబర్‌లో వస్తుంది. అన్నిటికంటే అచ్చు అతి ఉత్తమమైనది అని చెప్తున్నారనమాట. ఎందుకంటే అన్ని మాసాల్లోకి ఎందుకంటే అప్పుడు చక్కగా ధాన్యాలు అవన్నీ వస్తాయి. నవంబర్, డిసెంబర్‌లో అందరూ ఆనందంగా ఉంటారట. అలాగే ఋతువులన్నిటిలోకి వసంత ఋతువు. ఇవన్నీ కూడా ఏంటంటే ఏది అతి ఉత్తమమైనదో అది భగవంతుడు అని భగవంతుడు చెప్తున్నారు. అదే భగవంతుడని భగవంతుడు అంతటి భగవంతుడు ఆయనకి చెప్తున్నారనమాట. అలాగే వసంత ఋతువులో చాలా పండగలవి కూడా భగవంతుడికి సంబంధించినవి చేయబడతాయి కాబట్టి అది వసంత ఋతువు అనేది చాలా గొప్ప ఋతువు కాబట్టి అది భగవంతుడని చెప్తున్నారనమాట. అలాగా ప్రతి ఒక్కటి మనకు అలా చెప్తున్నారనమాట. జూతం చలయా తామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఓకే. మోసములలో నేను జూదమును. ఎందుకంటే జూదం అన్నిటికంటే చెడ్డ మోసం కాబట్టి, ఆ చెడ్డ మోసంలో గూడా భగవంతుడే మొట్టమొదట ఆయనే అనమాట అది. తేజస్సు గల వారిలో తేజస్సును బాగా తేజస్సులో పొంది ఉన్న వారిలో భగవంతుడి ఆ తేజస్సు భగవంతుడు. అలాగలే జయము అంటే విజయం సాధించే అన్నిట్లో జయం ఆయనే. సాహసమైన వాటిలన్నిట్లో సాహసం ఆయనే. బలవంతులలో బలం నేనే అని భగవంతుడు చెప్తున్నారనమాట. ఓకే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మాధవి మాతాజీ మిస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మాధవి మాతాజీ వచ్చారు. ఆవిడ నరసింహ ప్రభు తర్వాత ఆవిడ చదువుతారు. ఆవిడ చదివిన తర్వాత మనం వెళ్దాం. మాధవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దూత్యం చలయతాస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వవతామహం. అనువాదము: మోసములలో నేను జోదమును, తేజస్సు గల వారిలో తేజస్సును, అలాగుననే జయమును సాహసమును, బలవంతులలో బలమును నేనే. భాష్యము: విశ్వమంతటను అనేక రకాల మోసకారులు కలరు. మోసము అన్నిటిలోనూ జోదము అగ్రగణ్యమై ఉన్నది కనుకనే అది శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహించును. దేవాది దేవునిగా శ్రీకృష్ణుడు సామాన్య మానవుని కంటేను గొప్పగా వంచింపగలడు. ఒకవేళ శ్రీకృష్ణుడే ఎవరైనాను వంచింపదలిచినచో ఆ వంచనలో ఎవరునూ అతన్ని అధిగమింపజాలరు. అతని మహతత్వము కేవలం ఒక రంగమునందే కాకుండా అన్ని రంగముల యందు గొప్పదై ఉండును. విజయవంతుల్లో అతడు విజయము, తేజస్సులలో అతడే తేజస్సు, యత్నశీలులలో గొప్ప యత్నశీలుడు, సాహసవంతులలో అతడు మిక్కిలి సాహసవంతుడు, బలవంతులలో మిక్కిలి బలశాలి. శ్రీకృష్ణుడు ఈ భూమిపై అవతరించినప్పుడు ఎవరునూ అతని బలంలో అధిగమింపలేకపోయిరి. అతడు బాల్యమునందు గోవర్ధన పర్వతమును ఎత్తెను. అట్టి శ్రీకృష్ణుని మోసమునందు గాని, తేజస్సునందు గాని, విజయమునందు గాని, సాహసమునందు గాని మరియు బలమునందు గాని ఎవరునూ అధిగమింపలేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఎంత చక్కగా చెప్పారంటే ఇదే మనం ఇప్పుడు చెప్పుకునేది అన్నిట్లో ఆయన అగ్రగణ్యులని. కానీ మోసం గురించి చెప్తుంది నాకు భలే తమాషాగా అనిపించింది. ఎందుకంటే మోసాలన్నిట్లో జూదం అగ్రగణ్యము. అది కాబట్టి అది శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే దేవాది దేవునిగా శ్రీకృష్ణుడు మానవులందరికంటే గొప్పగా వంచించగలడు ఆయన. ఒకవేళ శ్రీకృష్ణుడు ఎవరైనా వంచాలంటే ఆ వంచనలో ఎవరు అతన్ని అధిగమించజాలరు. అనుకుంటాం ఇక్కడ మోసగాళ్ళు చాలా మంది ఉంటారు ఈ భౌతిక ప్రపంచంలో, చీటింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ. కానీ భగవంతుడిని మించిన మోసగాడు ఇంకెవరు ఉంటారు? సో అదనమాట. అన్ని రంగాలందు భగవంతుడు ఉన్నాడని చెప్పడం అనమాట. ఓన్లీ మంచి వాటిలోనే కాదు, దీంట్లో కూడా భగవంతుడు ఆరితేరిన చెయ్యి అనమాట భగవంతుడు అని చెప్పేసి. ఇంకేముంది, విజయాల్లో అతని విజయము, తేజస్సులో అతని తేజస్సు, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఎవరు కూడా భగవంతుడిని ఏ విషయంలోనూ అధిగమించలేరు అని చెప్తున్నారు. కేవలం అంతటి భగవంతుడే చెప్తున్నాడు ఇవన్నీ కూడా. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాం అప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. వృష్ణీనాం అంటే వృష్ణి వంశస్థులలో వాసుదేవుడిని నేను. ఎందుకంటే వసుదేవుడు కొడుకు వాసుదేవుడు అంటే కృష్ణుడు అనమాట. వాసుదేవుడు తండ్రి కదా. సో వసుదేవుడు వృష్ణి వంశస్థులు వాళ్ళు అనమాట. పాండవులలో అర్జునుడు గొప్పవాడేవాడు. పాండవులలో 5గురిలో అర్జునుడు కాబట్టి ఆయన గొప్పవాడే ఆయనే. మునులలో వ్యాసదేవుడు. అందరి మునుల కల్లా వ్యాసదేవుడు భాగవతము, వేదాలు, ఉపనిషత్సు, పురాణాలు అన్నీ రచించింది వ్యాసదేవుడు కదా. ఆయన గొప్పవాడు. కాబట్టి నేను వ్యాసుడిని. ఆలోచనాపరులైన గొప్ప కవులలో ఉసనుడను ఎగుదును. ఉసనుడు అంటే ఇక్కడ భాషలో శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే శుక్రాచార్యుడు ఉంటాడు కదా, శుక్రాచార్యుడి కొడుక చెప్పారు ఇక్కడ.
అటు శుక్రాచార్యుడు అనమాట. సో శుక్రాచార్యుడిని నేను అని చెప్పి అని చెప్తున్నారనమాట భగవంతుడు. సరే మనం ఇప్పుడు భాష్యం ఏంటో చూద్దాం. ఇది మాధవి మాతాజీ అయిపోయారు కదా. సో మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్దాం మనము. ధనలక్ష్మి మాతాజీ వచ్చారు ఈరోజు, రాలేదు. కమలకుమారి మాతాజీ మీరు చదవండి. పద్మజ మాతాజీ మీరు మ్యూట్ చేసుకోండి. సో కమలకుమారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. అనువాదము. వృష్టి వంశస్థులలో నేను వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనాపరులైన గొప్ప కవులలో ఉసనుడను యగుదును. భాష్యము. శ్రీకృష్ణుడు ఆద్యుడైన దేవాది దేవుడు. బలదేవుడు శ్రీకృష్ణుని ప్రథమ స్వరూపాంశ విస్తరణం. శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కూడా వసుదేవుని పుత్రులుగా అవతరించారు కనుక వారిరువురిని కూడా వాసుదేవులని పిలవవచ్చును. మరొక దృష్టితో చూచినచో శ్రీకృష్ణుడు ఎన్నడను బృందావనమును వేడడు కనుక బృందావనమున కాకుండా ఇతర ప్రదేశములందు కనిపించే శ్రీకృష్ణుని రూపములన్నీ అతని స్వరూపాంశములే. అనగా శ్రీకృష్ణుని స్వరూపాంశ అయిన వాసుదేవుడు శ్రీకృష్ణునికి భిన్నుడు కాదు. భగవద్గీత యందు ఈ శ్లోకమునందు సూచించబడిన వాసుదేవ పదము బలదేవుడు లేక బలరాముడినే సూచించున్నదని తెలుసుకోవలను. ఎందుకనగా బలరాముడే సర్వావతారములకు మూలాధారము కనుక అతడు వాసుదేవునికి కూడా మూలాధారమై ఉన్నాడు. శ్రీకృష్ణ భగవాన్ని అవ్యవహిత స్వరూపాంశ విస్తార రూపములు స్వాంశములుగా పిలువబడును. ఇవియే కాక విభిన్న అంశములు అని పిలువబడు ఇతర విస్తృత రూపములు కూడా కలవు. పాండురాజు పుత్రుల్లో ధనుంజయునిగా పేరుగాంచిన అర్జునుడు నరులలో శ్రేష్ఠుడైనందున శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించను. మునులు లేక వేద విజ్ఞాన పారంగతులైన మానవులలో వ్యాసుడు శ్రేష్ఠుడు. ఎందుకనగా అతడు ఈ కలియుగమునందరి సాధారణ మానవులకు అవగతమగినట్లు అనేక విధములుగా వేద విజ్ఞానం విస్తీకరించను. అంతేకాకుండా వ్యాసుడి కూడా శ్రీకృష్ణుని అవతారముగా ప్రసిద్ధుడొకటి చేత అతడు కూడా శ్రీకృష్ణుని ప్రతినిధియే. కవులనగా ఎట్టి విషయమును గూర్చి అయినను సమగ్రముగా ఆలోచింప సమర్థుడు. అట్టి కవులలో దానవులకు గురువైన ఉసనుడు అంటే శుక్రాచార్యుడు అసాధారణ మేధా సంపన్నుడు మరియు దూరదృష్టి కలిగిన రాజకీయవేత్త కనుక శుక్రాచార్యుడు శ్రీకృష్ణుని విభూతికి మరొక ప్రతినిధి అయి ఉన్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇవన్నీ విభూతులు చూసారా, శ్రీకృష్ణుడి విభూతికి మరొక ప్రతినిధి అనమాట. ఇవన్నీ ఆయన విభూతులు. అయితే ఏది అత్యుత్తమంగా ఉందో ప్రతి ఒక్క కేటగిరీలో అది భగవంతుడి విభూతి అని చెప్పుకుంటాం అనమాట. అర్థమై ఉంటుంది కదా, అది భగవంతుడి విభూతి అనమాట. అది భగవంతుడే విభూతి అంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ పారాగ్రాఫ్లో కొంచెం మళ్ళీ తత్వం చెప్పారు దీని గురించి. ఎందుకనంటే ఇక్కడ మనం వాసుదేవుడు అంటే మనము వాసుదేవుడు అంటే బలరాముడు అని కూడా అనుకోవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే బలరాముడి నుంచి అన్ని విస్తారాలు వస్తాయని చెప్తున్నారు కదా. అన్ని రకాలైనటువంటి విస్తారాలని వస్తూ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఎందుకనంటే మనం కనుక ఇంతకు ముందు ఒకసారి మనం చెప్పుకున్నాము, ఫస్ట్ ఆదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు. ఆయన నుంచి వచ్చేది బలరాముడు. ఇమీడియట్ విస్తారణ అనమాట. మళ్ళీ బలరాముడి నుంచి ఫస్ట్ చతుర్వ్యూహం వస్తుంది. ఫస్ట్ చతుర్వ్యూహం అంటే మళ్ళీ వసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ఆ సంకర్షణలోంచి మళ్ళీ నారాయణుడు వస్తాడు. మళ్ళీ ఆ నారాయణులోంచి మళ్ళీ రెండవ చతుర్వ్యూహం వస్తుందన్నమాట. మళ్ళీ సంకర్షణ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ మళ్ళీ వస్తారు. ఆ సంకర్షణ నుంచి మూల సంకర్షణ అంటారు. ఆ సంకర్షణ నుంచి మళ్ళీ ముగ్గురు విష్ణువులు వస్తారు. కారణ ఉదక సాయి విష్ణు, గర్భ ఉదక సాయి విష్ణు అండ్ క్షీర ఉదక సాయి విష్ణు అలా అన్నమాట. సో అందుకని ఇక్కడ మనం ఏంటంటే అన్ని అవతారాలు బలరాముడి నుంచి వస్తున్నాయి. ఆ బలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాసుదేవుడు, కృష్ణుడి నుంచి వచ్చాడు. కాబట్టి ఆ బలరాముడి అంశ ఇవన్నీ కూడా బలరాముడు ఇక్కడ ఈ ప్రస్తుత శ్లోకంలో బలరాముడు అని కూడా అనుకోవచ్చు వసుదేవుడు అంటే. ఎందుకంటే ఇద్దరు కూడా వసుదేవుని పుత్రులే, బలరాముడు, కృష్ణుడు కూడా అని చెప్తున్నారనమాట. ఇంకా మిగతాదంతా మనకి అర్జునుడు, పాండురాజు పుత్రులు అర్జునుడు, ఇవన్నీ మనం ఆల్రెడీ మనం వ్యాసదేవుడు, ఎందుకంటే రకరకాల మునులందరిలో వ్యాసుడు ఆయన, అలాగే గొప్ప కవులలో శుక్రాచార్యుడు అని చెప్తున్నారు కదా, అది చెప్పారనమాట.
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. చట్ట విరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను. అంతే కదా. జయము కోరు వారిలో నేను నీతిని. ఎందుకంటే జయము కోరు వారు ఎప్పుడు కూడా నీతి చెప్పాలి, నీతిగా ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఎప్పుడు ఉంటే అబద్ధాలు చెప్పేవాళ్ళని విజయలక్ష్మి వరించదు కదా. నిజంగా నిజంగా కరెక్ట్గా చెప్పేవాళ్ళని మాత్రమే జయం కోరుకుంటున్నారు. వాళ్ళలో నీతిని నేనని చెప్తున్నారు అందుకే భగవంతుడు. రహస్య విషయాలు నేను మౌనమును. అంటే రహస్య విషయాలు ఎప్పుడు సీక్రెట్గా ఉంచాలి కదా, గోప్యంగా ఉంచాలి. అలా రహస్య విషయాలు 10 మందికి చెప్పేయకూడదు కదా మనము. సో దాంట్లో ఏంటంటే నేను రహస్య విషయాల్లో నేను మౌనాన్ని అని చెప్తాడు. ఎందుకంటే అది గొప్పది కాబట్టి, రహస్యాల్ని రహస్యంగా ఉంచుతుంది కాబట్టి. జ్ఞానవంతులలో నేను జ్ఞానాన్నే ఉన్నాను. డెఫినెట్లీ ఇదైతే అందరికీ అర్థమవుతుంది. జ్ఞానవంతుల్లో జ్ఞానం వాళ్ళకి ఏదో వచ్చేసిందని కాదు, అది భగవంతుడి యొక్క విభూతి అనమాట. సో మనం చూద్దాం ఇప్పుడు. కుమారి మాతాజీ, కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, మరి చదవండి. దండో దమయతాస్మి నీతిరస్మి జిగిష్యతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. అనువాదం. చట్టవిరుద్ధతను అణుచు సాధనములలో నేను శిక్షను. జయము కోరు వారిలో నేను నీతిని. రహస్య విషయములలో నేను మౌనమును. జ్ఞానవంతులలో నేను జ్ఞానమును అయ్యున్నాను. భాష్యం. దండన సాధనములు అనేకములు కలవు. వానిలో దుష్కృతులను శిక్షించినవి మిక్కిలి ప్రధానమైనవి. అట్టి దుష్కృతులు శిక్షింపబడినప్పుడు ఆ శిక్షను అమలుపరచువాడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహించును. ఏ కార్యరంగమునందైనను విజయము సాధింప యత్నించు వారిలో మిక్కిలి విజయవంతమైన అంశము నీతి శ్రవణము చింతనము ధ్యానము అను రహస్యమైన కార్యములందు మౌనము ముఖ్యమైనది. ఎందుకనగా మౌనము ద్వారా మానవుడు వేగముగా పురోగతిని సాధింపగలడు. జ్ఞానవంతుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక పదార్థముల నడుమ గల భేదమును భగవానుని ఉన్నతన్యూన ప్రకృతులలో గల భేదమును విశ్లేషించగలిగి ఉండును. అట్టి జ్ఞానము స్వయముగా శ్రీకృష్ణుడే. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఆల్రెడీ మనం ఇక్కడ చర్చించుకునేదే ఉంది. దండనలో మనకు ఆల్రెడీ అర్థమైంది కదా, ఏదైతే మనము దండించడానికి ఏదైతే సాధనాలు ఉపయోగిస్తామో, అంటే నిజంగా పనిష్మెంట్ ఎవరికైనా ఏదైనా తప్పు చేస్తే ఆ సాధన నేనే అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అలాగా ఏదైనా ఒక కార్యంలో విజయం సాధించాలంటే నీతి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ నీతి నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత శ్రవణము, చింతనము, ధ్యానము, వీటికి రహస్య కార్యములు ఇవన్నీ. ఎందుకంటే శ్రవణము అంటే మనం వింటాము, చింతనము అంటే భగవంతుడి చింత చేస్తూ ఉంటాము, ధ్యానం భగవంతుడి పట్ల చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే రహస్యమైన కార్యాలంటే వేరే వాళ్ళకి పెద్ద తెలియచేస్తూ మనం చేసేవేం కాదు, మనకి భగవంతుడికి మధ్య ఉండే కార్యాలు కాబట్టి దాని యందు మౌనం చాలా ముఖ్యమైనది కాబట్టి అది భగవంతుడు నేనే అని చెప్తున్నారనమాట. అలాగా. ఎందుకనగా మౌనం ద్వారా మానవుడు వేగంగా పురోగతి. కరెక్టే. ఎందుకనంటే ఇదొకటి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనం డబ్బా కొట్టుకోకూడదు ఎవరికి మన గురించి. మనని మనం గొప్పగా ప్రదర్శించుకోకూడదు వేరే వాళ్ళకి. ఓకేనా? అలా కూడా ఉంటుంది. మనం గొప్పగా ప్రదర్శించుకునేది ఏమీ లేదు. తర్వాత అలాగే ఏంటంటే ఎదుటి వాళ్ళు మనని చూసి చాలా గొప్పగా అనుకోవాలి అని ఎక్స్‌టర్నల్‌గా అంటే బహిరంగం అది అవసరం లేదు. బహిష్కృతపరచడం ఏదో అంటారు కదా, ఎక్స్‌ప్రెస్ చేయడం బయటికి అవన్నీ ఏమి అవసరం లేదనమాట. సో అందుకని మౌనంగా ఉండి గనక మనము నిజంగా ఏంటంటే భక్తులన్న వాళ్ళు ఎవరైతే సాధన భక్తి చేస్తూ ఉంటారో, మంచిగా దాంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళు అసలు కొన్నాళ్ళకి మాటలు తగ్గిపోతాయి వాళ్ళకి. ఊరికే బడబడమని మాట్లాడరు ఇంకా వాళ్ళు. ఇంకా గలగలగలగమని భౌతిక ప్రపంచం విషయాల గురించి దాని గురించి మాట్లాడరు. మౌనాన్ని ఎక్కువ ఆశ్రయిస్తారనమాట వాళ్ళు. చాలా మౌనంగా ఉంటారనమాట వాళ్ళు. సో అందుకని ఆ మౌనంగా ఉండి చక్కగా భగవంతుడి మీద ఎక్కువ ధ్యానం సలిపి ఎవరి మీద ఏమి విమర్శలు చేయకుండా, ఎవరి గురించి ఒక మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా, ఎవరితోనూ ఊరికే గంటలు మాట్లాడకుండా కొంచెం మౌనం అలవాటు చేసుకుంటారనమాట. ఆ మౌనం ద్వారా ఎప్పుడు కూడా విజయం సాధించొచ్చనమాట. మౌనం కూడా ఒక వ్రతం లాంటిది. మౌన వ్రతం అంటారు కదా, మనకి గుర్తుంది మౌన వ్రతం అంటారు. సో మౌనం కూడా ఒక వ్రతం లాంటిదే అనమాట. ఎస్పెషల్లీ మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తున్నప్పుడు మనం ఎంత మౌనంగా ఉండాలనుకుంటాము. ఎక్కువ మాట్లాడాలనిపించదు. అనవసరమైన విషయాలు మాట్లాడాలనిపించదనమాట. వాక్కు చాలా పరిశుద్ధంగా ఉంటుంది. మాట్లాడితే ఒక విలువైన మాటలు మాట్లాడతాము. లేకపోతే అసలు మాట్లాడమనమాట. సో అలాగా
అలా ఉంటుంది. సో, అందుకని మౌనం అనేది ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. ఊరికే మాట్లాడకూడదు ఎప్పుడు గూడా. అవసరమైనంత వరకే మాట్లాడాలి చక్కగా అంతే. అంతవరకే మాట్లాడాలి. ఏదైనా అలా భగవంతుడి చింత చేయాలనమాట. ఆ! అలాగా ఇంకా ఏంటంటే అట్టి జ్ఞానం స్వయంగా జ్ఞానంలో భగవంతుడే శ్రీకృష్ణుడు అంటున్నారు. అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే పుస్తక జ్ఞానం గాదు నిజం చెప్పాలంటే. ఈ భౌతిక పుస్తకాల జ్ఞానం గాదు గానీ, జ్ఞానం అంటే ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉన్న తేడాని గమనించగలగాలి. దాన్ని చక్కగా అర్థం చేసుకోగలగాలనమాట. భేదాన్ని విశ్లేషించగలగాలి. ఏం భేదం ఉంది? ఎందుకు? ఏంటి? అని జెప్పేసి. ఇక్కడ అన్నీ టెంపరరీ, అశాశ్వతమైనవి. అక్కడంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతా శాశ్వతమైనవి. ఇవన్నీ మనకి తెలుసుకోవాలనమాట. ఇక్కడ మృత్యువు ఉంటుంది, జన్మ ఉంటుంది. అక్కడ మృత్యువు ఉండదు, జన్మ ఉండదు. ఇక్కడ వ్యాధి ఉంటుంది, అక్కడ వ్యాధి ఉండదు. ఇక్కడ ముసలితనం ఉంటుంది, అక్కడ ముసలితనం ఉండదు. ఇక్కడ భౌతిక దేహం ఉంటుంది, అక్కడ ఆధ్యాత్మిక దేహం ఉంటుంది. భౌతిక దేహానికి చావు ఉంది, ఆధ్యాత్మిక దేహానికి చావు లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక దేహం అంటే ఆత్మకి సంబంధించింది. సో, ఉండదు. సో, ఈ విధంగా ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో భగవంతుడికి మనము నిత్యదాసులము. అంతేగాని మనమే భగవంతుడు కాదు. ఎస్పెషల్లీ మనం భగవంతుడు కాదు. ఈ విషయాలని కొంతమంది వాళ్ళే భగవంతుడిని కూడా అనుకుంటూ ఉంటారు. సో, అది కాదు. ఇవన్నీ మనం జాగ్రత్తగా విశ్లేషించగలిగి ఉండాలి. అట్టి జ్ఞానము స్వయంగా శ్రీకృష్ణుడే అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ యశ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాన్మయా భూతం చరాచరం. ఇంకను అర్జున సర్వజీవులకు జన్మ కారణమైనటువంటి బీజము నేనే. అంటే అందరికీ కారణభూతుడు ఆయనే. బీజం ఆయనే. స్థావర జంగములైనటువంటి స్థావరం అంటే కదిలే వస్తువులు కదలని వస్తువులు జంగములు అంటే కదిలే వస్తువుల్లో కూడా నేను లేకుండా ఏదైనా స్థితిని కలిగి ఉండాలి. అంటే కదిలే వస్తువులైనా, కదలని వస్తువులైనా ఏవైనా కూడా భగవంతుడు లేనిదే వాటిలో అవి ఏ స్థితిని కలిగి ఉండలేవు అన్నమాట. దాంట్లో అదేనా ఉంది అంటే దాంట్లో భగవంతుడు ఉన్నాడు. ప్రతి అణువులో ఉన్నాడు కదా భగవంతుడు. అది చెప్తున్నారనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఎవరిది ధనలక్ష్మి మాతాజీ వచ్చారు. ధనలక్ష్మి మాతాజీ మీరు చదవండి. మీరు మిస్ అయ్యారు. ధనలక్ష్మి మాతాజీ అయితే లక్ష్మీ మాతాజీ చదువుతారు. హరిబోల్ ధనలక్ష్మి మాతాజీ ఉన్నారా? ఒక్క నిమిషం చూద్దాము. హరే కృష్ణ మాతాజీ. నేను స్పెట్స్ తెచ్చుకోలే మాతాజీ, మర్చిపోయాను. అవునా? ఓకే. ఓకే. టెంపుల్ కి వచ్చిన మాతాజీ. సరే సరే. ఓకే మరి ఓకే మాతాజీ. మ్యూట్ చేసుకోండి. క్లాస్ ఇంటా మాతాజీ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ మీరు చదవండి మాతాజీ. యచ్చాపి సర్వభూతానాం బీజం తదమహర్జున న తదస్తి వినా యత్సాన్మమ్య భూతాం చరాచరం. అనువాదము. ఇంకను ఓ అర్జున, సర్వజీవులకు జన్మ కారకమైన బీజమును నేనే. స్థావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. భాష్యము. ప్రతిదానికిని ఒక కారణం ఉండును. ఆ కారణము లేదా బీజము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుని శక్తి లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండజాలదు. కనుకనే అతడు సర్వశక్తిమంతుడని చెప్పబడుచున్నాడు. అతని శక్తి లేకుండా స్థావరములు గాని జంగములు గాని ఏవియు మనుగడను కలిగి ఉండలేదు. కనుకనే శ్రీకృష్ణుని శక్తిపై ఆధారపడినదిగా గోచరించున్నది మాయ లేనటువంటిదిగా పిలువబడను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి కారణం శ్రీకృష్ణుడే. అంటే ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడని మనం సృష్టి గురించి మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. మహావిష్ణువు శరీరం నుంచి ఎలా బ్రహ్మాండాలు వస్తాయి, అన్ని బ్రహ్మాండాల్లోకి మళ్ళీ రెండో విష్ణువు ఎవరైతే గర్భోదక సాయి విష్ణువు ఎలా పరమాత్మగా ప్రవేశిస్తాడో, మళ్ళీ క్షీరోదక సాయి విష్ణువు ఎలా ప్రతి అణువులోనూ ప్రవేశిస్తాడు అవన్నీ చెప్పుకున్నాం కదా. సో ప్రతి దాంట్లో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా. అందుకని అది లేనిదే అసలు ఏది కూడా దాని స్థితిని కలిగి ఉండలేదు. దానికి ఉన్న స్థానం ఏమీ లేదు. ఇంకప్పుడు స్థితి అనేది లేదనమాట. సో అన్నిటికీ కూడా ఏంటంటే బీజం ఆయనే. ఎవరి పుట్టుకైనా జన్మకి కారణం ఆయనే. తర్వాత అన్నిటిని ఏదైనా ఒక రూపం సంతరించుకుంది. ఒక పర్వతం గాని, ఒక చెట్టు గాని, ఒక పుట్ట గాని ఏదైనా ఉంది అంటే అది భగవంతుడి ఒక ప్రవేశం దాంట్లో డెఫినెట్‌గా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అందుకనే ఏంటంటే శ్రీకృష్ణుడి శక్తి అన్నీ కూడా శ్రీకృష్ణుడి శక్తిపై ఆధారపడి ఉన్నాయి కాబట్టి మనం కనుక ఏదైనా ఒక వస్తువుని కానీ ఏదైనా ఒక దాన్ని కానీ మనము శ్రీకృష్ణుడి ప్రమేయం లేకుండా దాన్ని విడిగా చూసామంటే శ్రీకృష్ణుడి శక్తి మీద ఆధారపడకుండా దాన్ని సపరేట్గా విడిగా చూసామంటే అది మాయ.
అని అర్థం చేసుకోవాలన్నమాట. సో, ఏంటంటే మనం ఇప్పుడు మీకు అర్థమైంది గదా! ఏదైతే మనము ప్రతి దాంట్లో భగవంతుడున్నాడు కాబట్టి ప్రతిదీ భగవంతుడి అంశగా భావించి చూడాలి. లేదు మనం అలా చూడలేదు అంటే అది మాయ అంతే. ఎందుకంటే అన్నిట్లో భగవంతుడున్నాడు కాబట్టి మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మాయ అన్నమాట. సో, ఓకేనా? నెక్స్ట్. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. ఓకే. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిసినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. ఇప్పుడేం చెప్తున్నారు ఆయన? బాబు నీకు అన్ని చెప్తున్నాను అర్జున. నా దివ్య విభూతులకి అసలు అంత అనంతమైనవి నా విభూతులు. నేనవి చెప్పలే నేను గూడా. జస్ట్ నేనిప్పుడు నీకు చెప్తున్నవేంటంటే జస్ట్ ఒక సూచన మాత్రమే. జస్ట్ కొంచెం చెప్తున్నాను అంతే నేను. నా అనంత విభూతులలోంచి జస్ట్ కొంచెం చెప్తున్నాను అంతే. ఒక ఆవగింజంత చెప్తున్నానంతే. కానీ దానికి అంతం లేదయ్యా అని చెప్తున్నారనమాట. ఓకే. పద్మజ మాతాజీ చదవండి. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. అనువాదము. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. భాష్యము. వైదిక గ్రంథములందు తెలుపబడినట్లు దేవాది దేవుని విభూతులు మరియు శక్తులు వివిధ రీతుల అవగతం చేసుకొనబడినను అట్టి విభూతులకు పరిమితి అనున్నది లేదు. కనుకనే సమస్త విభూతులు మరియు శక్తులెన్నడును సంపూర్ణంగా వివరింపబడజాలవు. అర్జునుని జిజ్ఞాసను సంతృప్తి పరచుట కొరకు కొన్ని ఉదాహరణలు మాత్రమే వర్ణింపబడినవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కాబట్టి విభూతులేంటంటే శక్తులెన్నడూ గూడా చెప్పలేరు. కొన్ని ఉదాహరణలు మాత్రం అర్జునుడిని సంతృప్తి పరచడానికి చెప్పారు అని చెప్తున్నారు. ఓకే. యద్వద్విభూతిమత్సత్వం శ్రీమదూర్చితమేవ వా తత్తదేవావగశ్చత్వం మమ తేజో సంభవం. మన తేజో జీరో ఏంటో పెట్టారు అక్కడ. తత్తదేవావగశ్చత్వం మమ తేజో సంభవం. సంపన్నములు సుందరములు వైభవోపేతములు అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశం నుండి ఉద్భవించినగా తెలుసుకున్నాము. మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు, ఏదైనా గొప్ప సంపదలు మన ప్రపంచంలో చూసినా, ఏదైనా అతి సుందరంగా చూసినా, ఏదైనా వైభవంగా చూసినా కూడా అవన్నీ కూడా నా నుంచే ఉద్భవిస్తున్నాయి అని తెలుసుకోమని చెప్తున్నారు భగవంతుడు. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం లేదు భగవంతుడు. నెక్స్ట్ మనకి ఎవరు చదివారు ఇప్పుడు? పద్మజ మాతాజీ కదా, ఒప్పి. నర్సే ప్రభు కదా, మాధవి మాతాజీ. ఈరోజు నర్సే ప్రభుకి ఛాన్స్ రాలేదు. ఫస్ట్ నర్సే ప్రభు చదివిన తర్వాత మీరు చదువుతారు మాధవి మాతాజీ. సరేనా? నర్సే ప్రభు మీరు చదవండి. ఇప్పటివరకు ఆయన చదవలేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యద్విభూతిమత్సత్వం శ్రీమద్భూతమేవ వా తత్తదేవోవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అనువాదం. ఓకే. తేజోంశ కరెక్ట్. ఇందాక నాకు అర్థం కాలేదు. తేజోంశ సంభవం. అనువాదం. సంపన్నములను సుందరములను వైభవపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండియే ఉద్భవించినవిగా తెలుసుకొనుము. భాష్యము. భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తుల యందు ఎట్టి వైభవపేతము లేదా సుందర సృష్టి అయినను శ్రీకృష్ణుని విభూతి యొక్క అంశమాత్ర వ్యక్తీకరణ ఏనని ఎరుగవలెను. కనుక విశేష వైభవములతో కూడినదేదైనను శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావింపవలెను. హరే కృష్ణ మాత. జై. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏదైనా భౌతిక మరి ఆధ్యాత్మిక జగత్తు కూడా, ఓన్లీ భౌతిక జగత్తు కాదు, అసలు ఏంది ఆధ్యాత్మిక జగత్తు భగవంతుడిది అతి సుందరమైనటువంటిది. చక్కగా అక్కడ చెప్తున్నా కదా, వజ్రాలతో చేయబడినటువంటి భవంతులు అవన్నీ ఉంటాయి అక్కడ. సో అవన్నీ కూడా ఏదైనా కూడా భగవంతుడి అంశ, ఆయన అంశ మాత్ర వ్యక్తీకరణ అనమాట. ఆయన అంటే అదేం ఇంకా చాలా ఉంటుందన్నమాట, కానీ కొంచెం అనమాట. సో అన్నిటికీ కూడా మొత్తానికి ఇది భగవంతుడి విభూతులు ఇవన్నీ కూడా అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ లాస్ట్ శ్లోకం ఇది. ఇంకా ఈ చాప్టర్ అయిపోతుంది, ఈరోజు తొందరగా అయిపోతుంది. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున విష్ణవ్యాహమిదం కృత్స్నామేకాంశేన స్థితో జగత్. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైనటువంటి జ్ఞానముకు అవసరమేమున్నది?
కేవలం ఒక అంశ మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును. అయితే ఇంత జ్ఞానం నీకు చెప్పాల్సిన అవసరం నాకేంటయ్యా నిజం చెప్పాలంటే, అంటే అవసరం ఏంటసలు ఇంత జ్ఞానంకి? ఒక్క విషయం అర్థం చేసుకుంటే చాలు నువ్వు అర్జున. ఏంటంటే, నా ఒక్క అంశ చేత నేను మొత్తం సమస్త విశ్వాన్ని వ్యాపించి పోషిస్తూ ఉంటానని భగవంతుడు చిట్ట చివరిగా తన యొక్క గొప్ప విభూతిని ప్రకటించాడాయన. ఎంత చక్కగా ఆయనంతటా ఆయన చెప్తున్నారు గదా! నిజంగా. ఇవన్నీ మనకి నీకు అవసరం ఇవన్నీ నువ్వు వినకపోయినా పర్లేదు, నీకు తెలుసుకోకపోయినా పర్లేదు. జస్ట్ ఒక విషయం తెలుసుకోవయ్యా. ఒక అంశం మాత్రం చేత ఈ సమస్త జగత్తును నేను వ్యాపించి పోషిస్తున్నానని చెప్తున్నారనమాట. ఓకే. ఇది ఏంటంటే పెద్దగా ఉంది. ఒక ఇద్దరు చదవచ్చు దీన్ని. ఇద్దరు చదివితే చదివిద్దాం అనుకుంటున్నాను. యాహ్! ఇద్దరు చదువుదురు గానీ. మాధవి మాతాజీ మీరు ఫస్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ చదువుతాను. నేను మధ్యలో ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుదురు గాని సరేనా? ఇక్కడ మధ్యలో ఓకే. ఇక్కడ ఆఫ్ చేయండి. ఇదేంటిది? ఒక్క నిమిషం మాతాజీ. ఏంటిది ఇది అవ్వట్లేదు. యాహ్! ఇక్కడ ఆఫ్ చేయండి సరేనా? ఓకే. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణ మే కాంసేన స్థితో జగత్. అనువాదము. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరం ఏమున్నది? కేవలము నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుందును. భాష్యం. పరమ పురుషుడు సమస్త విశ్వమునందున్న అన్ని వస్తువుల యందును పరమాత్మగా ప్రవేశించి ఉన్నట్లుగా ప్రతిపాదింపబడినది. సమస్త విషయములు ఏ విధముగా విభూతి సంపన్నములు మరియు వైభవపేతములుగా నుండునో తెలుసుకొనుట వలన లాభం లేదని శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడుకు చెప్పుచున్నాడు. శ్రీకృష్ణుడు పరమాత్మగా ప్రకాశించుట చేతనే ప్రతిదియు స్థితిని కలిగి ఉన్నదని అతడు ఎరుగవలెను. మహత్తర జీవి అయిన బ్రహ్మదేవుని మొదలుగా అతి సూక్ష్మమైన చీమ వరకును గల సమస్త జీవుల యందును భగవానుడు పరమాత్మగా వాటి యందు ప్రవేశించి వాళ్ళని పోషించుట చేతనే అవి స్థితిని కలిగి ఉన్నవి. ఒక్క నిమిషం మాతాజీ కావాలని ఇలా చేశాను. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఎంత మంచి పాయింట్ చెప్తారంటే ఇప్పుడు ఎన్ని వైభవాల గురించి తెలుసుకున్నా కాదు ముందర. ఎందుకంటే భగవంతుడు పరమాత్మగా ఏ విధంగా సర్వవ్యాపి అయి ఉన్నాడో అది తెలుసుకోవాలని చెప్తున్నారనమాట. ప్రతి చోట అన్నమాట. బ్రహ్మదేవుడు మొదలుకొని అతి సూక్ష్మమైనటువంటి చూమలో కూడా భగవంతుడు పరమాత్మగా ప్రవేశిస్తున్నాడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా భగవంతుడికి అసలు ఏమాత్రం పక్షపాతం లేదు అని చెప్పేసి. భగవంతుడికి ఏమాత్రం పక్షపాతం లేదు. పంది ఉంటుంది కదా పంది మురికి కాలంలో దొర్లుతూ ఉంటుంది. దానిలో పరమాత్మ లేడా? దానిలో కూడా ఉన్నాడు నిజంగా. మన 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 ఏమంటారు? మన మలం ఉంటుంది కదా, ఆ మలంలో పురుగులు ఉంటాయి కదా, దానిలో కూడా పరమాత్మ ఉన్నాడంటే అబ్బా నిజంగా ఆయన గొప్పతనం ఆలోచించుకోవాలి. ఇంకా నిజంగా అసలు మనం అయితే అసలు వికారించుకుంటాం కదా అన్ని కూడా. పందులు మురుగుదల దొరుకుతుంటే మనం చూడలేము అసలు. కానీ దాంట్లో కూడా భగవంతుడు అంటే ఎంత ఆయన వ్యాప్తి చెంది ఉన్నాడు ప్రతి చోట. ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడనే తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఈ శ్లోకం దానికోసమే ఉందన్నమాట. జగత్తంతా నేను సమస్త విశ్వాన్ని వ్యాపించి దాన్ని పోషిస్తున్నానని చెప్తున్నారు. ఎస్ మాతాజీ. మానవుడు ఏ దేవతను పూజించినను చివరకు దేవాది దేవుని చెంతకే లేక పరమ గణ్యమునికే ఆ పూజ చేర్చునను సిద్ధాంతమును ప్రచారం చేయు సంఘము ఒకటి కలదు. బ్రహ్మరుద్రాదుల వంటి గొప్ప దేవతలు కూడా దేవాది దేవుని విభూతి అంశ మాత్రమునకు ప్రాతినిధ్యం వహించుచున్నందున అట్టి దేవతల పూజ కూడా ఇక్కడ పూర్తిగా నిరసించబడుచున్నది. జన్మించిన వారందరికీ అతడే మూలము. అతని కంటేను గొప్ప వారెవరునూ లేరు. అతడు అసమౌర్ధ్వ అనబడును. అనగా అతని కంటే అధికులను అతనితో సమానులు కాని కాజాలని అర్థము. పద్మపురాణం నందు దేవతలు శ్రీకృష్ణ భగవానుతో సమానమని భావించువాడు తక్షణమే నాస్తికుడుగాగునని చెప్పబడినది. శ్రీకృష్ణుని దివ్య విభూతులను శక్తుల విస్తారమును పూర్తిగా అధ్యయనము చేసిన మానవుడే నిస్సందేహముగా దేవాది దేవుని దివ్య స్థితిని ఎరిగి అతని ఆరాధనమునందు ఏకాగ్రతతో మనసును లగ్నము చేయగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చాలా థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవాది దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తున్నారనమాట. కొంతమంది అనుకుంటారు కదా, అంటే ఎవరినైనా పూజించచ్చండి, ఎవరిని పూజించేసినా చాలా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. ఈ దేవుడు ఆ దేవుడు అని ఏం లేదండి, ఎవరినైనా పూజించవచ్చు. అది తప్పు అనమాట. అలా ఉండదు. ప్రతి ఒక్క దేవతలకి వాటి విలువలు ఉన్నాయి, వాటి స్థానాలు ఉన్నాయి. దాన్ని సరైనగా మనం అవగాహన చేసుకొని ఆ పద్ధతిలో పూజిస్తే కనుక మనం నిజంగానే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. కానీ భగవంతుడిని పూజించకుండా భగవంతుడి దగ్గరికి అయితే వెళ్ళలేము ఎట్టి పరిస్థితుల్లో. అంటే వేరే దేవుడిని ఎంత అవగాహనతో మనం పూజించి వాళ్ళ స్థానాలు తెలుసుకుని
పూజించినా కూడా భగవంతుడిని పూజిస్తేనే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అనమాట. అది మాత్రం ఉందన్నమాట. కాబట్టి అందుకనే చెప్తున్నారనమాట. బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలు కూడా దేవాదిదేవుని విభూతి అంశం మాత్రముకు బ్రహ్మ రుద్రాదులు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విభూతి అంశకే ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మ ఎవరి నుంచి వచ్చారు? గర్భోదక సాయి విష్ణు నుంచి వచ్చారు. విష్ణు బొడ్డు నుంచి వస్తారు కదా ఆయన. సో ఆయనకి కూడా తండ్రి ఒక రకంగా విష్ణువే కదా. అలాగా రుద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రుద్రుడు 11 మంది రుద్రులు బ్రహ్మ ఒక నుదుటి నుంచి వచ్చారు యాక్చువల్‌గా. సో బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణు నుంచి వచ్చాడు. సో మనకు అర్థమవుతుంది కదా వీళ్ళందరూ ఎలా వచ్చారు అని చెప్పేసి. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. సో వీళ్ళందరికీ భగవంతుడే మూలకారకుడు అని చెప్తున్నారనమాట. ఆయన కంటే గొప్పవారు ఇంకెవరు ఉండరు అని చెప్తున్నారనమాట. అసమౌఢ్వ అంటారట ఆయన్ని. ఎందుకంటే ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఆయనకి సమానులు ఎవరు కూడా లేరని చెప్తున్నారనమాట. సో ఏంటంటే కానీ ఏంటంటే మనము పద్మపురాణంలో చెప్పింది శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు కోట్ చేస్తున్నారు. ఏంటంటే బ్రహ్మ రుద్రాదులు ఇద్దరిని కూడా భగవంతుడు సమానం అని అనుకోకూడదు అని చెప్తున్నారనమాట. ఎవరైతే గనక భగవంతుడి యొక్క విభూతులను శక్తులను చాలా విస్తారంగా అధ్యయనం చేస్తారో వాళ్ళకి భగవంతుడు కరెక్ట్‌గా అర్థమవుతాడు. ఏకాగ్రత సమయంతో అని చెప్తున్నారు. సో భగవంతుడిని అర్థం చేసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆయన విభూతులను అర్థం చేసుకోవడము. ఓకే. ఇప్పుడు చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పటివరకు అని చూస్తున్నాను. ఎవరో ఒకళ్ళు జాయిన్ అయ్యారు. ఇప్పుడు రాజేశ్వరి మాతాజీ మీరు ఇప్పటివరకు చదవలేదు కాబట్టి చదువుతారా? రాజేశ్వరి మాతాజీ లేట్‌గా జాయిన్ అయ్యారు. హరిబోల్ అన్మ్యూట్‌లోనే ఉన్నారు. కానీ పలకట్లేదు. ఓకే. రాజేశ్వరి మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. మీరు లేట్‌గా జాయిన్ అయినట్టున్నారు. ఇక్కడ ఒకసారి శ్లోకం అనువాదం చదివేసి ఈ భాష్యం చదివి ఇంక ఈ చాప్టర్ ఫినిష్ అప్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే మాతాజీ. మాతాజీ ఎవరిని పిలిచారు? నన్ను? రాజేశ్వరి మాతాజీని. ఆవిడ ఇప్పుడే వచ్చారు కదా. ఓకే. ఆవిడ చదవలేదు కాబట్టి చదివితే ఓకే ఓకే మాతాజీ. చదవండి. 10.42 అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణభ్యాహమిదం కృష్ణ మేకాంసేన స్థితో జగత్. అనువాదము. కానీ ఓ అర్జున, ఈ సవిస్తరమైన జ్ఞానమునకు అవసరమేమున్నది? కేవలము నా ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుచుండును. భాష్యము. ఇక్కడి నుంచి చదవాలి ఇంకా. ఓకేనా? అట్టి శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపాంశ అయిన పరమాత్మగా సమస్తమునందు సర్వ వ్యాపకుడగుచున్నాడు. కనుకనే శుద్ధ భక్తులు సంపూర్ణ కృష్ణ చైతన్యముతో భక్తియుక్త సేవయందు తమ మనస్సును కేంద్రీకరించి యుందురు. కనుకనే వారెల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొని యుందురు. శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తి యోగము మరియు అర్చనము అనునది 8 నుండి 11వ శ్లోకము వరకు ఈ అధ్యాయమునందు స్పష్టముగా సూచింపబడినది. వాస్తవమునకు అదియే శుద్ధమైన భక్తియుక్త సేవా మార్గము. మానవుడు భగవానుని సాహచర్యమున అత్యున్నత పరిపూర్ణత్వమును ఎలా సాధింపగలడో ఈ అధ్యాయమునందు సవివరముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నుండి వచ్చుచున్న గురు శిష్య పరంపర యందలి శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ అధ్యాయముపై తన వ్యాఖ్యానమును ముగించుచు ఈ క్రింది విధముగా తెలిపియుండిరి. యచ్చక్తి లేసా సూర్యాధ్యా భవంత్యత్యుగ్రతేజసః యదం సేనాదృతం విశ్వం సా కృష్ణో దశమేచ్యతే. శ్రీకృష్ణ భగవానుని ఉత్కృష్టమైన శక్తి లేసము నుండి ఏ శక్తిమంతుడైన సూర్యుడు కూడా తేజమును పొందుచున్నాడు. శ్రీకృష్ణుని స్వరూపాంశ చేతనే ప్రపంచమంతయు పోషింపబడుచున్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పూజనీయుడు. శ్రీమద్ భగవద్గీత యందలి భగవద్ విభూతి అను దశమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జై జై. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది బలదేవ విద్యాభూషణులు వచ్చే గురు శిష్య పరంపరలో ఒక గొప్ప గురువు అనమాట ఆయన ఆచార్యులు. సో ఆయన ఏం చెప్పారంటే ఈ విధంగా చెప్పారట. శ్రీకృష్ణ భగవాన్ ఉత్కృష్టమైన శక్తి లేశము నుండి శక్తివంతుడైన సూర్యుడు కూడా తేజాన్ని పొందుతున్నాడు. కరెక్టే కదా. ఆయన నుంచే వచ్చారు అందరూ కూడా. శ్రీకృష్ణుడి స్వరూపాంశ చేతనే ప్రపంచమంతా పోషించబడుతోంది. సో శ్రీకృష్ణుడే అందరికీ ఏదైనా గొప్పతనం ఉంటే ఆ విభూతి అనేది శ్రీకృష్ణుడి నుంచే వస్తుంది. ఐశ్వర్యం అనేది గుర్తించాలి. ఆయనే ప్రపంచాన్ని అంతటినీ పోషించేవాడు ఆయనే. కనుకే ఆయన పూజనీయుడు అని చెప్తున్నారనమాట.
సో, ఇక్కడ మనం ఇంకేమన్నా పాయింట్ ఉందా అని చూస్తున్నాననమాట. ఇక్కడ అంటే ఈ ఈ అధ్యాయంలో మనకి అన్ని భక్తి యోగం గురించి చాలా చక్కగా ఫస్ట్ కొన్ని శ్లోకాల్లో చెప్పారు. అది మనం గనక ఫాలో అవుతే చాలు. అది భక్తియుక్త సేవ మార్గం గురించి చెప్పారు. మనం అది ఆచరణలో పెట్టాలని చెప్తున్నారనమాట. ఈ అధ్యాయంలో ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు తన దివ్య విభూతులన్నిటిని కూడా చెప్పారు కాబట్టి, దాన్ని సరైన రీతిలో మనం అవగాహన చేసుకొని, మనం గనక అర్థం చేసుకొని, ఒక ఆయన పట్ల భక్తి ప్రవృత్తిలో గనుక భక్తి మార్గంలో భక్తియుక్త సేవ గనుక చేసుకుంటే మన జీవితం పరిపూర్ణమవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో, అది దీని గురించి చెప్పారు ఇప్పుడు మనకి. సో, మనకి 10వ అధ్యాయం అయిపోయింది. మనకి 10 అధ్యాయాలు అయిపోయాయి. ఇంకా 11వ అధ్యాయంలో ఏకాదశ అధ్యాయం అంటారు. అంటే 11 విశ్వరూపం. దీంట్లో భగవంతుడు అర్జునుడికి విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. అది నెక్స్ట్ వీక్ మనం స్టార్ట్ చేద్దాం. సరేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 7:30 అవుతుంది. ఈరోజు తొందరగా అయింది మనకి. ఎందుకంటే తక్కువ శ్లోకాలున్నాయి. వాళ్ళని ఎలాగైనా ఫినిష్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఒక పని చేద్దాము. ఒక అరగంట సేపు మనము రామచరితమానస్ చదువుదాం. ఎందుకంటే కమల్ కుమార్ గారు ఈరోజు అడిగారు, మాతాజీ మనం ఈరోజు హనుమాన్ జయంతి కదా! కొంచెం రామచరితమానస్ చదువుదామని. అది మనం పెండింగ్‌లో పెట్టాము. ఎందుకంటే నాకు టైం లేక. సో, ఈరోజు ఒక అరగంట సేపు చదువుదాం. జస్ట్ ఒక అరగంట సేపు. సరేనా? నేనేం చేస్తానంటే అందరూ మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను ఇంకా. సో, ఈ భగవద్గీత క్లాస్ అయిపోయింది కాబట్టి, మనము ఆఫ్‌లైన్‌లో మనము రామచరితమానస్ మనం ఎక్కడ ఆపామో అక్కడి నుంచి కొంచెం చదువుదాం ఒక అరగంట సేపు ఈరోజు. హరే కృష్ణ. ఒక్క నిమిషము నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.